ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. సెక్యూరిటీ ఏమైంది? తెలియదు సార్, ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. బాబు, ఏమైంది బాబు? ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేమీ లేదే. ఏమైంది? మరైతే ఎందుకు అలారం ఆన్ చేశారు? అలారమా? నేను ఎలాంటి అలారం ఆన్ చేయలేదే. నేను నిద్రపోతున్నాను. అలారం మోగింది కదా, నేను విన్నాను. అదే నాకు ఏంటి తమ్ముడు చెప్పేది? ఈ ఫ్లాట్ లోనే అలారం ఆన్ అయింది. అడిగితే నిద్రపోతున్నా అని చెప్తున్నావు. కాకపోతే మరి ఇంకెవరు అలారం ఆన్ చేస్తారు? నేనే ఆన్ చేశాను. నువ్వెందుకు అలారం ఆన్ చేసావు? ఏంటి? నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదని నేనే సీసీటీవీ ఆన్ చేశాను. ఎవరో ఒక దొంగ ఎంటర్ అయ్యాడు. దొంగ? అవును నందు, ఇదిగో ఈ డోర్ దగ్గరే వాడు ఏదో చేయడం చూశాను. ఏమండి, లాక్ చేసిన మెయిన్ డోర్ ని నేనే కీతో ఓపెన్ చేశాను. అలాంటప్పుడు లోపలికి ఎవరైనా ఎలా వస్తారు? లేదండి, నేను చూశాను. ఏమండి, ఒక్క నిమిషం. కన్ఫ్యూజన్ ఏంటనేది నాకు అర్థమైంది. మీరందరూ బయలుదేరండి, మేము చూసుకుంటాం. ఏంటి సార్, బయలుదేరాలి? ఏంటో ఇతను మాట్లాడేది? ఏం లేదు సార్, మీరు బయలుదేరండి సార్, మేము చూసుకుంటాం. మీరు బయట ఇతను మాట్లాడేది చెప్తానే కదా అడుగుతున్నాం. బయలుదేరండి. సరే సరే, పదండి వెళ్దాం. ఎవరో దొంగ వెళ్ళని చెప్తుంది. వెళ్ళండి, చెప్తాం. పదండి. వెళ్ళండి 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 పదండి. వెళ్ళండి సార్. థ్యాంక్స్. అయ్యో నందు, నేను చూశాను నందు. నువ్వు ఆ మనిషిని చూసింది కరెక్టే అనామిక, కానీ నువ్వు ఎవరిని చూసావనేది నేను చూపిస్తాను. రా నందు. ఓం నమ శివాయ, వందనం విముక్తి, విముక్తి. ఓం నమ శివాయ రుద్రాయ, ఓం నమ శివాయ. ఏమండి, ఎందుకండి ఇలా చేస్తున్నారు? జరిగిన కన్ఫ్యూజన్ మొత్తానికి కారణం ఈయనే. నందు, ఈయనే తులసి గారు. ఆ రోజు ఇంట్లో చూసుంటావు కదా, ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వచ్చారు ఈయన, అందుకే ఇక్కడ ఉన్నారు. ఈయన్ని చూసే నువ్వు దొంగ అని అనుకుని ఉంటావు. కానీ ఈయన వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఉన్నారు కదా, నేను చూసిన వ్యక్తి బ్లాక్ డ్రెస్ లో ఉన్నాడు. నైట్ లో నీకు అలా కనపడింది. నేను ఈయన తప్ప ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు. ఏమండి, మీరేమైనా కొద్దిసేపటి క్రితం ఇంట్లో ఏమైనా తిరిగారా? సార్, మిమ్మల్ని అడుగుతున్నాను. చూసావా, నేను చెప్పలా? దీని అంతటికి కారణం ఈయనే. ఏమండి, ఒక ప్లేస్ లో ప్రశాంతంగా ఉండలేరా? మీరు చేసిన హడావుడికి తను భయపడిపోయి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేలా చేసింది. రేపే ట్రీట్మెంట్ చేయించుకుని ముందు మీరు ఊరికి బయలుదేరండి. బయలుదేరుతున్నందు. ఎలాగో ఈ రాత్రి సాంబా నుండి నేను కాపాడగలిగాను. ఇది చాలు నాకు. ఏమండి, ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏమీ ఆలోచించకుండా పడుకోండి. పడుకోండి. నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా, ఇక బయలుదేరు. బయలుదేరాలా? ఎక్కడికి? ఎలాంటి ప్రేమ లేకుండా నన్ను వదిలేసి మీ ఇంటికి వెళ్ళిపోయావు కదా, అక్కడికి వెళ్ళిపో. ప్రేమే లేకపోతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తానా? అనుమానంగా ఉందే. ఏంటా అనుమానం? నువ్వు నిజంగానే దొంగను చూసొచ్చావా, లేదంటే నన్ను క్వశ్చన్స్ చేయడానికి ఆడుతున్న డ్రామానా ఇదంతా? అవును, తమరిని కన్విన్స్ చేయడానికి డ్రామాలు కూడా ఆడాలి మరి. మరి టూ మచ్ చేయకు. నీకు నీ ఇల్లే కదా ముఖ్యం, అక్కడికి వెళ్ళిపో. తిరిగి ఇక్కడికి రాకు. ఓహో, అప్పుడైతే నేను లేకుండా ఒంటరిగా నువ్వు ఇక్కడే ఉంటావా? ఎందుకుండను?
హ్యాపీగా జాలీగా ఉంటాను. ఏడ్చేవలే, నా కోసమే కదా నువ్వు సింగపూర్ వెళ్లకుండా తిరిగి వచ్చేసావు. అలా ఏమి కాదు, నీకోసమేం కాదు. పాస్పోర్ట్ కాలిపోయింది. ఏంటది? పాస్పోర్ట్ కాలిపోయిందా? హే ఫూల్, ఈ ప్రపంచంలో పాస్పోర్ట్ కాలిపోవడం వల్ల ఫ్లైట్ ఎక్కడ మిస్ అయ్యానని చెప్తున్న మొదటి వ్యక్తివి నువ్వే. ఏ నందు, ఒక పాస్పోర్టే జాగ్రత్తగా ఉంచుకోవడం తెలియలేదు. మరి నువ్వెలా నన్ను ఏంటి ఏమంటున్నావు నువ్వు? అది మళ్ళీ నా నోటితో చెప్పాలా? ఆగు ఆగు ఆగనామిక, ఏ ఆగు. ఏంటి నన్ను వదిలి వెళ్ళిపోతావా? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నన్ను చంపేయాలని చూస్తుంది. ఇంక చాలా గట్టిగా అరవకురా. ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నారు. ఈ గొడవ విని ఆయన వచ్చేస్తారేమో. అంత పెద్దగా అలారం సౌండ్ వస్తేనే ఆయన రాలేదు. ఇప్పుడు ఈ చిన్న గొడవకి ఆయన వస్తారా? కానీ ఒక్కటనామిక, నువ్వు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. అందుకే నీ మీద కోప్పడ్డాను. అది నాకు కూడా తెలుసు. సారీ, కోపంలో కొంచెం ఓవర్గా మాట్లాడేశాను. లేదు, నేనే నీకు బాగా కోపం వచ్చేలా మాట్లాడాను. నేను కూడా సారీ. పర్వాలేదులే. భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవ అయింది అనేది ముఖ్యం కాదు, ఎంత త్వరగా అర్థం చేసుకుని కలిసిపోయాము అనేదే ముఖ్యం. ఆహా, మనం ఇలా ఎన్ని గొడవలు పడినా కూడా వెంటనే కాంప్రమైజ్ అయిపోవాలి. ఓకేనా? తప్పకుండా. ఇలా చూడు, ఇక నుంచి నువ్వు కూడా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోకూడదు. ఓకేనా? ప్రామిస్ గా వెళ్ళను, నీతోనే ఉంటాను. చాలా. ఈ మాట చాలు నాకు. మంగా, ఇక్కడేం చేస్తున్నావు? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నిన్నేనమ్మా అడిగేది. అనామికకి కాల్ చేస్తున్నాను. ఏ తన ఇంట్లో లేదేంటి? అడుగుతున్నా కదా, అనామిక ఎక్కడా? నందు జాబ్ పర్పస్ మీద సింగపూర్ వెళ్తున్నాడని అనామిక చెప్పింది. కానీ తను వెళ్లకుండా రిటర్న్ వచ్చేసాడంట. అతనేదో ప్రాబ్లంలో ఉన్నాడని బయలుదేరి వెళ్ళింది. ఎప్పుడు వస్తుందో అడుగుదామని ఫోన్ చేస్తున్నాను, కానీ లిఫ్ట్ చేయట్లేదు. తను ఇంకా వస్తుందనుకుంటున్నావా మంగా? అన్నయ్య, ఎప్పుడైతే అతనే ముఖ్యం అనుకుని వెళ్ళిపోయిందో అప్పుడే ఈ డాడీతో అవసరం లేదని వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా అతను ఫారెన్ వెళ్ళాడని ఇక్కడికి వచ్చింది. వెళ్ళలేదని తెలియగానే తను కూడా వెళ్ళిపోయింది. చూసావా? ఇది అర్థం చేసుకోకుండా నేను తను తిరిగి వచ్చేసిందని సంతోషపడుతూ ఉన్నాను. అలా ఏం కాదులే అన్నయ్య. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రోజైతే ఈ నందు నా కూతురు జీవితంలోకి వచ్చాడో ఆ రోజు నుంచి నా కూతురు నాకు దూరం అవటం మొదలైంది. చివరికి అతను తన మీద ఎంత ప్రేమ ఉందో చూపిస్తుందో నాకు చూపించాడు కదా. అయితే దీనికి అంతటికీ కారణం ఎవరో తెలుసా? ఆ నందునే. అతని వల్లే నేను ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను. ఇక మీదట ఈ విషయంలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇక నేను చూసుకుంటాను. ఈరోజు వచ్చిన అతనా, లేదంటే 25 సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రాణంగా పెంచిన నేనా? నువ్వు వెళ్ళి పడుకో, నేను కాసేపు ఒంటరిగా ఉండాలి. చెప్తున్నాను కదా, వెళ్ళు. సరే అన్నయ్య.